నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ ఫోకస్. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల వెలికితీత కోసం అధికారులు ప్లాన్ బి అమలు చేస్తున్నారు. భారీ క్రేన్లతో తీసే ప్రయత్నం విఫలమవడంతో బోట్లను రెండుగా కట్ చేసి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ పడవలు కావడంతో వాటిని కత్తిరించడం డైవింగ్ టీములు గంటల తరబడి శ్రమిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. దీనికి రోప్ పార్టీ ఒకటి ఉంటుందండి, వాళ్ళు ఒడ్డు నుంచి యాంకర్ వేసి దీన్ని ఒడ్డుకి లాగుతారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేసేవారు. బుధవారం మధ్యాహ్నం కోత ప్రారంభించగా అది ఇంకా కొనసాగుతూనే ఉంది. నేటి మధ్యాహ్నానికి ఓ పడవను రెండుగా కోసే పనులు పూర్తి కానున్నాయి. అనంతరం భారీ క్రేన్లతో బయటకు వెలికితీసి మరో 2 పడవల కోతను ప్రారంభించనున్నారు. భారీ పడవలు దృఢంగా ఉండడం వల్ల పనులు పూర్తయ్యేందుకు 3 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. దీనికి రోప్ పార్టీ ఒకటి ఉంటుందండి, వాళ్ళు ఒడ్డు నుంచి యాంకర్ వేసి దీన్ని ఒడ్డుకి లాగుతారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ నెల 10న ప్రారంభమైన భారీ పడవల తొలగింపు ప్రక్రియ 2 రోజులుగా కొనసాగుతూనే ఉంది. మంగళవారం తొలి రోజున ఒక్కొక్కటి 50 టన్నుల చొప్పున మొత్తం 100 టన్నుల బరువు ఎత్తి 2 బాహుబలి క్రేన్లతో ఎత్తినా పలు విధాలా ప్రయత్నించినా భారీ పడవ ఇంచు కూడా కదలలేదు. ప్రయోజనం లేదని భారీ పడవలను ముక్కలుగా కోసి బయటకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. డైవింగ్ టీంలను రంగంలోకి దింపి పడవలను కోసి బయటకు తీయాలని తీర్మానించారు. రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. దీనికి రోప్ పార్టీ ఒకటి ఉంటుందండి, వాళ్ళు ఒడ్డు నుంచి యాంకర్ వేసి దీన్ని ఒడ్డుకి లాగుతారు. బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం బలపడుతోందని మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చెప్తున్న అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు. బ్యారేజీను ఢీకొన్న పడవల్లోని 3 బోట్లు ఒకే యజమానికి చెందినవని, ఈ బోట్లకు లంగరు వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడుతో కట్టారని అన్నారు. ఈ బోట్ల యజమాని వైసీపీ నేతని చెప్పారు. ఒక్కో బోటు 45 నుంచి 50 టన్నుల బరువు ఉందని, ఈ బోట్లు 67, 69, 70 గేట్లను దాటి కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొన్నాయని నిమ్మల తెలిపారు. కూడా కింద ఉపయోగించుకుని ఆ బోట్ ని 2 ఇట్లుగా 2 పార్ట్స్ గా కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి బిట్ ని కూడా మనం పైకి తీసుకురావడానికి ఎయిర్ బెలూన్స్ ఆ టెక్నాలజీని కూడా ఇప్పుడు ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా ఒక 10 టన్నుల వరకు కూడా పైకి అంటే కింద ఉన్నటువంటి దాన్ని కొంచెం వాటర్ లెవెల్ కి కొద్దిగా పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం సైడ్ నుంచి ఏదైతే క్రేన్స్ మనం పెట్టుకుని దాన్ని లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా 12 ఎయిర్ బెలూన్స్ అంటే దగ్గర 100-120 టన్నుల వరకు కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. దీనికి రోప్ పార్టీ ఒకటి ఉంటుందండి, వాళ్ళు ఒడ్డు నుంచి యాంకర్ వేసి దీన్ని ఒడ్డుకి లాగుతారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేసేవారు.
బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగించడం క్లిష్టంగా మారుతుంది. విశాఖ నుంచి వచ్చిన గజ ఈతగాళ్ల బృందం పడవలను 2 ముక్కలుగా కత్తిరించే పని ప్రారంభించింది. బుధవారం రోజంతా శ్రమిస్తే ఒక బోటును 12 మీటర్ల మేర కత్తిరించగలిగారు. ఇటీవల వరదలకు భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. దీనికి రోప్ పార్టీ ఒకటి ఉంటుందండి, వాళ్ళు ఒడ్డు నుంచి యాంకర్లు వేసి దీన్ని ఒడ్డుకి లాగుతారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేసేవారు. ఈ ఘటనలో పలు అనుమానాలు తలెత్తడంతో పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఆ బోట్లు వైసీపీకి చెందిన వారివని, నిందితులు ఆ పార్టీ కార్యకర్తలని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ బోట్లకు చంద్రబాబునే పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. విజయవాడ వరదలను డైవర్టన్ చేసేందుకే బోట్ల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆ బోట్లతో విజయోత్సవ ర్యాలీలు చేపట్టారని గుర్తు చేశారు. 4 నెలలుగా బోట్లు అక్కడే ఉన్నాయని చెప్పారు. తుఫాన్ హెచ్చరికలు ఉన్నా ఎందుకు అలర్ట్ ప్రకటించలేదని జగన్ ప్రశ్నించారు. ఈ బోట్లు గత 4 నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా ఈ బోట్లు గత 4 నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. దీనికి రోప్ పార్టీ ఒకటి ఉంటుందండి, వాళ్ళు ఒడ్డు నుంచి యాంకర్లు వేసి దీన్ని ఒడ్డుకి లాగుతారు. ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేసేవారు. ప్రకాశం బ్యారేజ్కి వరద వస్తుంటే బోట్లను ఎవరు వదిలారో వైసీపీ సమాధానం చెప్పాలన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ రంగులు ఉన్న బోట్లు అక్కడికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మొత్తం 5 బోట్లు వచ్చాయని, అందులో 3 బోట్లు బ్యారేజీకి తగిలితే కౌంటర్ వెయిట్లు విరిగిపోయాయని వెల్లడించారు. బోట్లు ఎలా వచ్చాయో వైసీపీ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం. చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం. చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పెట్టి మాకు 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. దీనికి రోప్ పార్టీ ఒకటి ఉంటుందండి, వాళ్ళు ఒడ్డు నుంచి యాంకర్లు వేసి దీన్ని ఒడ్డుకి లాగుతారు. రెండు గేట్ల కౌంటర్ వెయిట్లు ధ్వంసం కాగా జలవనరుల శాఖ నిపుణుడు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో రెండింటిని ఏర్పాటు చేశారు. 5 బోట్లలో 3 గేట్ల వద్ద ఉన్నాయి. ఒకటి ప్రవాహంలో కొట్టుకుపోగా మరొకటి నీటి అడుగు భాగానికి చేరినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్కొక్కటి 40 టన్నుల వరకు బరువు ఉండటం
3 బోట్లు ఒకదానితో మరొకటి లింక్ చేసి ఉండటంతో క్రేన్ల ద్వారా ఎత్తలేకపోయారు. దీంతో వాటిని ముక్కలుగా కత్తిరించి తొలగించేందుకు విశాఖకు చెందిన సీ లయన్ అనే బృందాన్ని రంగంలోకి దించారు. మొత్తం 10 మంది స్కూబా డైవర్లు వచ్చారు. నీటిలో మునిగి బోటు కింది భాగంలో గ్యాస్ కట్టలతో కత్తిరిస్తున్నారు. పడవ చుట్టుకొలత 40 మీటర్ల వరకు ఉందని చెబుతున్నారు. మొత్తం కత్తిరిస్తే ముక్కలను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది. రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. దీనికి రో పార్టీ ఒకటి ఉంటుందండి, వాళ్ళు ఒడ్డు నుంచి యాంకర్లు వేసి దీన్ని ఒడ్డుకి లాగుతారు. ఒక్కో బోటు ఖరీదు 50 లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇంత విలువైన పడవలు తమవేనని ఎవ్వరూ ముందుకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని అధికారులు చెప్తున్నారు. ఈ బోట్లను తొలగించేందుకు ధ్వంసమైన కౌంటర్ వెయిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. దీనికి రో పార్టీ ఒకటి ఉంటుందండి, వాళ్ళు ఒడ్డు నుంచి యాంకర్లు వేసి దీన్ని ఒడ్డుకి లాగుతారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.